2008లో రాచరికమంతమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేపాల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడలేదు. ఏ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో లేదు. దీంతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు తిరిగి రాచరికం కావాలంటూ రోడ్లెక్కారు. ముఖ్యంగా గత ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర తనకు మద్దతు కావాలని ప్రజలను కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రభుత్వాల పనితీరుతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు తమ మాజీ రాజు పిలుపునకు సానుకూలంగా స్పందించడమే కాదు, తమకు రాచరిక పాలన కావాలంటూ ఉద్యమ బాట పట్టారు. ప్రస్తుతం కమ్యూనిస్టు చైనా అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉంది. కేపీ శర్మ ఓలీ చైనా అనుకూల ప్రధాని. ఆయనకు ఈ నిరసనలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఈ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందంటూ ప్రకటనలు జారీ చేయడమే కాదు, కఠినంగా అణిచివేయడానికి యత్నిస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఏ ప్రభుత్వాలు ఏమీ చేయలేవన్న చారిత్రక సత్యాన్ని విస్మరించిన చైనా దున్నుతో ఓలీ ముందుకెళ్తున్నప్పటికీ నేపాల్లో రాజు అనుకూల నిరసనలు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయే తప్ప తగ్గడం లేదు. నేపాల్ పయనం ఎటో కాలమే నిర్ణయించాలి.